నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక న్యూస్ లైన్ శంకర్ అరెస్ట్ తర్వాత, ఈ శంకర్ అరెస్ట్ తర్వాత నిజంగా చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి రాష్ట్రంలో. ఏ విధంగా అంటే వీళ్ళు కొన్ని ఛానళ్ళు ఏ విధంగా క్రియేట్ చేస్తూ ఉన్నారంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే, రాష్ట్ర ప్రభుత్వం పైన విరుచుకుపడేందుకే శంకర్ను అరెస్ట్ చేసిరు, ఈ శంకర్ను అరెస్ట్ చేసిరు, కుట్రపూరితమైన అరెస్టులని అంటా ఉన్నారు కదా. అదంతా ఏం లేదు. ఈ వీడియో చివరిదాకా చూడండి. నచ్చితేనే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. కళ్ళు బైర్లుగా అమ్మే నిజాలు. మనోడు మంచి రసికుడే. ఎందుకు చెప్తున్నా అంటే, వీడియో ఆధారాలతో సహా ఉన్నాయి, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. నాకు ప్రొద్దున్న నుండి ఒకటే కాల్స్, అన్న ఇది నిజమేనా అంటే నిజమే, 100% నిజమే. ఇప్పుడు వీడియో మార్ఫింగ్ చేసి ఈయన పైన చేసేదంతా ఏముండదు కదా. అలాంటిది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే కేసులైన అంత ఉత్త కేసే. ప్రభుత్వాన్ని ప్రశ్నించు మంచి రసికుడు మనోనికి సంబంధించి కొన్ని వీడియోలు బయటపడ్డాయి. అది ఇంకా కొన్ని నిజాలు బయటపడే అవకాశం, ఇంకా కొన్ని నిజాలు బయటకు చెప్తే అసలు కళ్ళు బయర్లుగా మీ నిజాలు ఉన్నాయి. ఇంకా కొన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తే, దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక ఒక వివాహితతో సంబంధం పెట్టుకొని తన భర్త లేయడం తెలిసి తన వివాహితతో సంబంధం పెట్టుకున్నాడని నిన్న ఎఫ్ఐఆర్లో చదివినాం. ఆమె కంప్లైంట్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేసిన, మీరు చూసిరు కూడా. అయితే ఇప్పుడు ఈయన గ్రేట్ లీడర్ అవ్వడం కోసం, అంటే ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేసింది కుట్రపూరితమని నేను ప్రశ్నించుకు తట్టుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం నా మీద కుట్రపని రేప్ కేసులో ఇరికిచ్చిందన్న మాట ఈయన బయట సమాజానికి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అదంతా ఏం లేదు, అదంతా వస్తుంది. నేను ఎందుకంటున్నా అంటే, నేనేదో కుట్రపూరితంగా ఈయననేదో అనగదొక్కాలనే, లేకపోతే ఇంకా ఈయన తీర్మానం మీద బ్యాడ్గా మాట్లాడుతున్నాను కాదు. ఏదైనా ఉంటే నిజంగా ఉంటేనే మాట్లాడతాను, ఆధారాలతో సహా ఉంటేనే మాట్లాడతాను. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇది క్లియర్గా చూడండి ఒకసారి. ఇలాంటి నీచుడు కూడా నేను ప్రజల కోసం ప్రశ్నిస్తానే, నిజంగా నన్ను జైల్లో పెట్టిరు, ప్రజల కోసం ప్రశ్నిస్తానే, నన్ను ఈ విధంగా కుట్రపూరితమైన రేప్ కేసులు పెట్టిరు అని చెప్పుకునే దాఖలు దాకా వచ్చిందంటే, మీరు నిజమేది అబద్ధమేది అనేది మీరే తెలుసుకోండి. వీడియో చూసిన తర్వాత, ఒక వీడియో చూసిన తర్వాత నిజమేది అబద్ధమేది ఇగో వీడియో వీని నీళ్ళలు. ఇంకా చూడు, ఒక సౌండ్ పెడతా ఒకసారి. ఒక అమ్మాయితోని సౌండ్ పెడతారు. ఇవి సిగ్గుందారా వారిని? 3 పిల్లలు ఉన్నారు, ఒక భార్య ఉంది, 3 పిల్లలు నిడిచిపెట్టి ఇలాంటి లంగా పనులు చేసడానికి ఎట్లా రా బయని? బ్లర్ చేసిన అమ్మాయి విషయం కాబట్టి ఓపెన్ చేసి ఓపిక లేదు అంటాడు. ఇది కథ, ఈ శంకర్ గారి కథ ఇది. వీడు ప్రజల కోసం ప్రశ్నించే అక్రమ కేసులు పెట్టి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అవసరం ఉంటుందా? ఇలాంటి నీచుడిని, అమ్మాయిల జీవితాలతో ఆడుకునే ఇలాంటి నీచుల్ని నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితమైన కేసులు పెట్టి ఓపెన్ చేసి ఓపిక లేదు అంటుండు. ఓపెన్ చేసి ఓపిక లేదట, సార్ వారికి ఓపిక లేదట. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా సంబంధాలు ఉన్నాయి. నేను కొన్ని విషయాలు చెప్తా ఉంటే, కొన్ని విషయాలు చెప్తే మీరు నమ్మలే. ఒక ప్రముఖ ఛానల్లో పనిచేసే మహిళతో కూడా సంబంధాలు ఉన్నాయి. అతి త్వరలో అదే కేసు కాబోతా ఉన్నాయి. మళ్ళీ ఈ కళ్ళు బయలుగా మే నిజాలు ఇవన్నీ. ఈ లంగా లఫుట్ గాడు, ఇలాంటి లుచ్చాగాడు వీడు ప్రజల కోసం ప్రశ్నిస్తాడు. ఇలాంటి లండు పనులు చేస్తాడు. ఇది చేసేది చూసిరు కదా మీ వీడియోలో. 3 పిల్లలు ఉన్నారు, సిగ్గున్నారా శంకర్ గారికి? ఏమన్నా కనీసం ఇంకిత జ్ఞానం ఉన్నదా నీకు? వీడు V6లో సిన్సియర్గా పనిచేసినట్టు. ఇంకా మళ్ళీ V6లో సిన్సియర్గా పనిచేస్తే తీన్మార్మలనంట. వీళ్ళు చెప్పే ఆరోపణలు ఎట్టున్నాడు. సిగ్గు శరం ఏమైనా ఉంటే ఇప్పటికైనా మారురా భయ్. ఏంటంటే ప్రకృతి సరే, కర్మఫలం ఎవరు అనుభవించక తప్పదు. మీరు ఎన్ని ఎలిగేషన్స్ వేసిరా? మీరు ఎన్ని ఎలిగేషన్స్ వేసిరు ఇతరుల మీద? నువ్వు నా చిల్లర ప్రవీణ్ గారు ఎన్ని చేసిరు? మీరు ఎన్ని కథలు పడ్డారు? దుబాయ్లో వాళ్ళతో వీళ్ళతో సంబంధాలు మీ దగ్గర ఆధారం ఉందా ఒకటేనా? ఇప్పుడు నేను చూపెడుతున్నా చూడరు ఒకసారి. ఇది ఈ లుచ్చాగాడు, ఈ లంగా పనులు వివాహితతోని గిట్లా ఈమెను పాపం నమ్మించి గొంతు కోసిండి. ఈమె పెళ్లి చేసుకుంటా అని చెప్పి, ఇవాళ నాకు ఆ నాయకులు తెలుసు, ఈ నాయకులు తెలుసు, నేను పెద్ద స్టేటస్ ఉన్నది నాకు, నేను ఇవాళ న్యూస్ లైన్ ఉన్నదని ఈమె ట్విట్టర్ అకౌంట్లో ఒక ఫేక్ అకౌంట్లో క్రియేట్ చేసి
ఆమె పైన దాడికి దిగిరట. ఆమె కంప్లైంట్ వట్టివాటిగానే ఇవ్వలే, ఆమె పైన దాడికి దిగి నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపని బెదిరిస్తే ఇట్లా ఇట్లా జరిగింది, ఎంత భాగవతం బయటపడ్డది. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా సార్ వారికి చాలా కథలు ఉన్నాయి, ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. ఈ రసికరాజా ప్రొడక్షన్స్లో ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. క్లియర్గా సింపుల్గా చెప్పాలంటే ఇది వీడు కూడా ఇతరుల పైన మాట్లాడడం, వీడు కూడా ఇతరుల పైన నిందలేయడం. మన కర్మ ఫలితం అనేది ఎవడు అనుభవించక తప్ప, ఎవడు చేసిన కర్మ ఫలితం వాడు అనుభవించాల్సిందే తప్పకుండా. మనం ఏదో నీతిమంతులమైనట్టు నిజంగా ఇతరులపైన ఆరోపణ చేసే ముందు మన భాగవతాలు ఎప్పటికున్నా బయట. ఇది ఒక్కటే కాదు బ్రదర్, నేను చెప్తున్నా కదా, చాలా ఉన్నాయి. ఇంకా ఈ చాలా కథలు, ఈ లంగ కథలని చాలా ఉన్నాయి. ఇది ఒక్కటే వీడియో కాదు, కళ్ళు బయలుగా వీడియోలు నేను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎంఆర్ న్యూస్, పేద ప్రజల గొంతుక.